హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ రివ్యూ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పేరు ఓజస్ గంభీరా. గంభీరా అనే పదానికి తగ్గట్టుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో తన గంభీరాన్ని ప్రదర్శిస్తాడు. సో ఈ క్యారెక్టర్కి మాస్ అండ్ ఎమోషనల్ యాంగిల్స్ రెండు కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి నటన, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి బలమైన ఇంపాక్ట్ని అయితే తీసుకువచ్చింది. ఎంట్రీ నుండి చివరి వరకు స్క్రీన్ మీద భారీ ఎలివేషన్స్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ముఖ్యంగా డైలాగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్ ఆయన అభిమానులకు పెద్ద పండగగా అయితే మారాయి. సో ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా మనం మైనస్ పాయింట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ అనేటివి చాలా తక్కువగా అయితే అనిపించాయి. అవి ఏమిటంటే స్టోరీలో కొత్తదనం లేకపోవడం అండ్ కొన్ని దగ్గరలో స్లోగా నడవడం. ఇవి తప్పిస్తే నాకు మూవీలో ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ అయితే నాకు కనిపించలేదు. మిగతా అంతా కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో అయితే మనకు మూవీ ఉంటుంది. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఎలివేషన్స్. సో చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆయనకి పడ్డ ఎలివేషన్స్ అనేటివి సినిమాని మరో లెవెల్కి అయితే తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్కు పూనకాలు చెప్పిస్తాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే తమనన్న ఎరక్కొట్టేశాడని అయితే చెప్పవచ్చు. మునుపెన్నడు ఏ సినిమాకి ఇవ్వనంతలా ఈ సినిమాకి గట్టిగా అయితే ఇచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తన ప్రాణాన్ని పెట్టేశాడు భయ్య బీజిఎంకి. హాలులో ఉన్నంతసేపు తల పగిలిపోద్ది, ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేస్తాడు బీజిఎంతో. ఇంకా డైరెక్టర్ ఫ్యాన్ బై సుజిత్ విషయానికి వస్తే ఒక అభిమాన హీరోని తెర మీద ఏ విధంగా చూపించాలనుకుంటాడో దానికి రెండింతలు చూపించాడు భయ్య పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎలివేషన్స్తో అయితే మత్తెక్కించేస్తాడు భయ్య. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని రియల్ గ్యాంగ్స్టర్గా తెర మీద చూపించడంలో అయితే సుజిత్ గారు సక్సెస్ అయ్యారు భయ్య. ఇంకా ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే ఆకలి మీద ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు పక్కా ఫెస్టివల్ మూవీ, ఇందులో మాత్రం డౌట్ లేదు. ఇంకా మాస్ ఆడియన్స్ విషయానికి వస్తే ఆ ఎలివేషన్స్ అనేటివి వాళ్ళకి మంచిగా కనెక్ట్ అవుతాయి అండ్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే విధంగా ఎమోషన్ సీన్స్ కూడా ఇందులో ఉన్నాయి భయ్య. సో ఓవరాల్గా నాకు చాలా మంచి మూవీ అయితే అనిపించింది. మన ఛానల్ నుండి మూవీకి 3 రేటింగ్ అయితే ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5కి. సో ఎవరైతే మాస్ ఎలివేషన్స్ అండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా చూడాల్సిన మూవీ భయ్య, ఖచ్చితంగా. సో తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో అదేవిధంగా మీరు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు మన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్. దే కాల్ హిమ్ ఓజీ, 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 ఓజస్ గంభీరా.